భార్గవిని కిడ్నాప్ చేసింది నేను కాదు. రాజేంద్రకి నాకు మధ్య ఉన్న గొడవల్ని ఎవడో తెలివిగా ఉపయోగించుకొని భార్గవిని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు నా మీద అనుమానం వచ్చింది కాబట్టి 5 లక్షలు ఇస్తే భార్గవిని వదిలేస్తానని ఇక్కడ డబ్బులు తీసుకురమ్మన్నాడు. ఎలా వచ్చావో తెలీదు కానీ రాత్రి మా బాబుగారు ఇంటికి వచ్చేసరికి కారులో స్పృహ లేకుండా ఉన్నా. అదిగో అక్కడ రౌడీ కూర్చొని మందు తాగుతున్నాడు. ఆయన రౌడీ కాదమ్మా, దేవుడి లాంటి మనిషి. మందు తాగడం చూసి ఆయన్ని రౌడీ అనుకోవద్దు. ఆయన మనసులోని బాధని దిగమింగుకోవడానికి మందు తాగుతున్నారే కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి కాదు. పాపం ఆ అమ్మాయి ఎవరో సమస్యల్లో ఉన్నట్టుంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడే ఉండమని చెప్పమని చెప్పారు. ఈ పరిస్థితిలో బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఒక పక్క రౌడీలు, మరో పక్క బాబాయ్. వీళ్ళల్లో ఎవరికంట పడినా చివరికి ప్రియ జీవితానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు దాక్కోవడానికి ఒక చోటు కావాలి. ఆ చోటు వీళ్ళే ఎందుకు కాకూడదు? నో ఇన్స్పెక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నారు. వాడేదో మిమ్మల్ని తప్పుదారి పట్టించినట్టున్నాడు. వాడికి కాక మా అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది? లేదు, నిజంగా ఇది హరి చేయించింది మాత్రం కాదు. మీకు హరికి ఉన్న గొడవల్ని ఆసరాగా చేసుకుని ఇంకెవరో చేశారు. మీ అమ్మాయి కనిపించకపోతే ఖచ్చితంగా హరినే అనుమానిస్తారన్నది వాడి ప్లాన్. అందుకే మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి హరి దగ్గర మనీ డిమాండ్ చేశాడు. అలా అని వాడు మీతో చెప్పాడా? వాడి మీద అనుమానం రాకుండా ఉండటానికే వాడు మీతో కట్టుకథ చెప్పాడు. కథలు చెప్తే విని మోసపోయే పోలీస్ ఆఫీసర్ని కాదు రాజేంద్ర గారు. జరిగిందంతా కళ్ళారా చూశాను కాబట్టే ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ కిడ్నాపర్ హరికి ఫోన్ చేసి 5 లక్షలు ఇస్తే భార్గవిని వదిలిపెడతానన్నాడట. నేను 24 గంటలు గడువు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భార్గవిని విడిపించుకురావడానికి కిడ్నాపర్ దగ్గరికి వెళ్ళాడు. కానీ నేనక్కడ హరితో కలిసి ఉండడం చూసి వాడక్కడికి రాలేదు. అవును, మీకింకా ఎవరి మీద అనుమానం ఉందా? లేదు ఇన్స్పెక్టర్, నాకు ఆ హరి తప్ప ఇంకెవరూ శత్రువులు లేరు. సరే, ఆ కిడ్నాపర్ మళ్ళీ హరికి తప్పకుండా ఫోన్ చేస్తాడు. అందుకే అతని ఫోన్ని ట్యాప్ చేసి ఉంచాం. తొందరలో ఆ కిడ్నాపర్ని పట్టుకుని మీ అమ్మాయిని మీకు అప్పగిస్తాం. మీరేం భయపడకండి. థ్యాంక్ యూ మేడం. ఏమండి, హరికి కాకుండా భార్గవిని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది? అదే అర్థం కావటం లేదు బోనా. ఆ కిడ్నాపర్ నాటకం కూడా ఆ హరి ఆడించాడేమో అని నాకు అనుమానంగా ఉంది. ఈ ఇన్స్పెక్టర్ ఏమో వాడిని గుడ్డిగా నమ్మేసింది. ఇప్పుడేం చేయాలో ఏమో నాకేం అర్థం కావటం లేదు. ఎక్కడి నుంచి బోనా? తెలీదండి, దీని మీద అడ్రస్ ఏమీ లేదు. ఏమండి, ఇది మన భార్గవి రాసిన లెటర్లా ఉందండి. ఇది చూడండి. ఇది లేవు. ఏమని రాసిందండి? ఏమని రాసిందంటే మాట్లాడరేంటండి? ఏం రాసింది? చూశావా బోనా భార్గవి ఎంత పనిచేసిందో? తన వయసుకి ఆలోచనలకి ఏమన్నా సంబంధం ఉందా? ఇంత గొప్ప మనసు ఆ పసిదానికి ఎక్కడి నుంచి వచ్చింది? మనమ్మాయి జీవితం ఎక్కడ పాడైపోతుందోనని తన జీవితాన్నే త్యాగం చేసుకుని వెళ్ళిపోయింది. నేను ఆర్థికంగా దెబ్బతిన్నానని తన ఆస్తిని కూడా వదిలేసి వెళ్ళిపోయింది.
నేనిన్నాళ్ళు తన మీద చూపించిన ప్రేమకి చివరికి ఇలా రుణం తీర్చుకుంది. కానీ నిజం చెప్పు బోనా, ఎవరు ఎవరికి రుణపడున్నారు? భార్గవి ఇప్పుడు మనకి చేసిన దాంతో పోలిస్తే మనం తనకి చేసింది ఏమాత్రం? తన వల్ల మనకేదో కష్టాలని ఫీల్ అవుతుంది కానీ నిజానికి మన వల్లే కదా తనకి ఇన్ని కష్టాలు. అసలు భార్గవిని మన దగ్గరికి తీసుకురాకపోయినా బాగుండేది బోనా. ఆ పల్లెటూరులోనే సంతోషంగా ఉండేది. తీసుకొచ్చి అనవసరంగా కష్టాలు పాల్చేశాను. ఇప్పుడెక్కడుందో, ఏమైందో, ఎన్ని కష్టాలు పడుతుందో నా చిట్టి తల్లి. ఇప్పుడు భార్గవి ఒట్టి మనిషి కూడా కాదండి. ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో నాకు అర్థం కావటం లేదు. తను మన దగ్గర ఉన్నప్పుడు తన మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేదు. తను మన దగ్గర ఉన్నప్పుడు తన మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేదు. నేను అర్థం చేసుకునే సమయానికి తను మన దగ్గర లేదు. ఇప్పుడు భార్గవి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనది. మనం ఉండగా భార్గవి కష్టాలు పడటానికి వీల్లేదండి, వీల్లేదు. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. దయచేసి భార్గవిని తీసుకుని రండి. అబ్బా, మళ్ళీ ఇక్కడ పడుకున్నావేంటి? చేసిన వెదవ పనులన్నీ చేసేస్తావు. ఫుల్లుగా తాగి గుర్రు పెట్టి నిద్రపోవడం నీకు చేతనైంది ఇదే కదా? అబ్బా, ఏంటే ఉదయాన్నే సుప్రభాతం మొదలెట్టావు? నాకు విషయం అర్థం కాక అడుగుతాను. ఎప్పుడు చూసినా కట్టుకున్న పెళ్ళం కంటే ఎక్కువ క్లాస్ బీగుతుంటావు. ఏంటి విషయం? ఆ దాసు మన ఇద్దరిని బతకనిచ్చేలా లేడు. ముందు వాడి సంగతి చూడు. వాడెందుకు వచ్చాడు? తాగిన మత్తులో జరిగినంత మర్చిపోయావా? ఆ భార్గవిని కిడ్నాప్ చేయించి వాడిని కాపులా పెట్టావు కదా. డబ్బుల కోసం ఉదయాన్నే 4 గంటలకు వచ్చి కూర్చున్నాడు. దాన్ని కిడ్నాప్ చేసి సంపాదించిందేం లేదు కానీ ఇంకో 1,00,000 లాస్. ఇప్పుడు నువ్వు 1,00,000 ఇవ్వకపోతే ఆ విషయం పోలీసులకు చెప్తానంటున్నాడు. చూడు, నువ్వు చేసిన పనులన్నీ ఇలా చచ్చాయి. నేనేం చేశాను? దాన్ని కిడ్నాప్ చేసి జాగ్రత్తగా కాపలా కాయండ్రా అంటే చివరి నిమిషంలో వదిలేశారు సవటి సన్నాసులు. కళ్ళెదురుగా ఒక అమ్మాయి తప్పించుకుంటుంటే పట్టుకోవడం చేత కాదు కానీ వాడికి డబ్బులు కావాలా? ఏడివాడు? ఇక్కడే ఉన్నాను. ఏ తిక్క తిక్కగా ఉందా? లాస్ట్ మినిట్లో అమ్మాయిని వదిలేసి ఇప్పుడు డబ్బులు కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నాకు డబ్బులు వచ్చుంటే నీకు ఇచ్చుండేవాడిగా. నా దగ్గర ఇప్పుడు డబ్బులేం లేవు, వెళ్ళు. ఇప్పుడు రాకపోతే ఈ మధ్యన ఆస్తి బాగానే కలిసి వచ్చింది కదా, అందులోంచి ఇవ్వు. అలా చూస్తారేంటి? మీ దగ్గర ఉన్న దాంట్లో నుంచి 1,00,000 తీసి నాకు ఇవ్వండి. లేదంటే మేడం గారు చెప్పే ఉంటారు, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కిడ్నాప్ డ్రామా మొత్తం చెప్పేస్తాను. తర్వాత మీ ఇష్టం. అది కాదు మాయా, వాడు అసలే మంచాడు కాదు. వాడితో ఎందుకు వచ్చిన గొడవ? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అనుకో, నువ్వు చేసినవన్నీ బయటపడతాయి. ఎంతో కొంత ఇచ్చేసి పంపించేద్దాం. చూడు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం వల్ల 1 పైసా కూడా రాలేదు కాబట్టి అనుకున్నట్టుగా 1,00,000 రూపాయలు ఇవ్వడం కుదరదు. ఈసారికి ఒక 50,000 తీసుకొని వెళ్ళు. ఓకే ఓకే, మరీ ఇంతగా బతికినాడుతున్నారు కాబట్టి ఈసారికి అలాగే కానివ్వండి. థ్యాంక్స్. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే కబురు పెట్టండి.
ఈసారన్నా ఏదన్నా చేసే ముందు కొంచెం ఆలోచించి చెయ్యి, లేకపోతే నీ పెళ్ళాం దగ్గర నుంచి సంపాదించిందంతా ఇలాగే కరిగిపోతుంది. అవును, గాయత్రి దగ్గర నుంచి నాకు డబ్బులు వచ్చిన విషయం వాడికి ఎలా తెలిసింది? చెరువులోకి నీళ్లు చేరినట్టు కప్పలు చెప్పాలా? ఈ మధ్య నీ మెయింటెనెన్స్ చూస్తే అడ్డంగా ఎక్కడి నుంచో డబ్బులు వచ్చాయని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అందుకే కొంచెం గుట్టిగా ఉండమని చెప్పేది. సర్లే, అయిందేదో అయింది కానీ మొహం కడుక్కొని రా, కాఫీ పెట్టిస్తాను. ఏంటమ్మా ఇది? నేనింకా చిన్నపిల్లనా నాకు అన్నం తినిపిస్తున్నావు? అయినా దెబ్బ తగిలింది నా కాలికి గాని చేతికి కాదు కదా. ఇలా ఇవ్వు, నేను తింటాను. పర్వాలేదు, నేనే తినిపిస్తాను, నువ్వు కుదురుగా కూర్చో. బంగారు తల్లి, నీకు ఏ చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేనురా. నీకు ఎక్కడ దెబ్బ తగిలినా ముందు నా మనసు గాయమైపోతుంది. నీకు పూర్తిగా నయమైతే గాని నా గాయం నయం కాదు. అయినా ఇంకెన్నాళ్ళు? నీ బిడ్డ వచ్చేంత వరకే కదా. నీ బిడ్డొచ్చాక వాడి ధ్యాసలో పడి ఈ తల్లిని అస్సలు పట్టించుకోవు కదూ. ఏంటమ్మా ఇది? చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడతావు. బాబు నా దగ్గరకు వచ్చాక కూడా నీ చేత్తోనే అన్నం తింటాను, సరేనా? ఇందు, నీళ్ళు తీసుకురా. కానీ అమ్మా, ఇది లాస్ట్ ముద్ద. అబ్బా వద్దమ్మా, చాలు. తినమ్మా. ఏమండి, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా మనవణ్ణి తీసుకొస్తా అన్నారు కదా, ఏమైనా ప్రయత్నాలు చేశారా? నా మనవణ్ణి తీసుకొస్తా అన్నారు కదా, ఏమైనా ప్రయత్నాలు చేశారా? తీసుకొస్తాను రాజేశ్వరి, ప్రస్తుతానికి నేను అదే పనిలో ఉన్నాను. ఈ ముక్క వారం రోజుల నుంచి చెప్తున్నారు. ఇంతవరకు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఏమో, ఏం అర్థం కావట్లేదు. అనుకున్న వెంటనే చేసేయడానికి ఇదేమైనా చిన్న పని అనుకున్నావా? మా ఫ్రెండ్ డాక్టర్ మహిపాల్ ఈ మధ్యనే న్యూయార్క్ నుంచి చికాగో షిఫ్ట్ అయ్యాడు. అతను న్యూయార్క్లో ఉండుంటే ఈ పాటికి మన పని అయిపోయి ఉండేది. కొత్త హాస్పిటల్ కదా, ఆ హడావుడిలో ఉన్నాడు. అందుకే వాడిని ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. ఈ రోజు రాత్రి అతనితో మాట్లాడి మొత్తం సెటిల్ చేస్తాను, సరేనా? ఇప్పుడు రాత్రి అయింది కదా, మాట్లాడండి. మీరు నా ఎదురుగా మాట్లాడితే గాని నేను మీరు చెప్పే మాట నమ్మను. మాట్లాడండి. అబ్బబ్బబ్బబ్బబ్బ. నువ్వు నన్ను ప్రశాంతంగా ఊపిరి తీసుకొనివ్వవు కదా. మ్మ్. సరే, లోపలికి వెళ్ళి నంబర్ తీసుకొస్తాను, మాట్లాడతాను. అలాగే. స్లిప్లో రాసి ఎక్కడ పెట్టాను? ఏంటన్నా ఇది? అమ్మేదో అందని ఫోన్ నంబర్ వెతుకుతున్నారు. నిజంగానే ఆయనకు ఫోన్ చేస్తారా? చెయ్యక తప్పదమ్మా. మీ అమ్మ సంగతి తెలుసు కదా, జగమొండి. తను అనుకున్న సాధించే వరకు నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వదు. ఇప్పుడు నా మనవడి ఇన్ఫర్మేషన్ కొద్దిగానైనా ఇవ్వకపోతే నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు. పైగా ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడకపోతే మళ్ళీ లేనిపోని అనుమానాలమ్మా. అందుకే ఏదో ఒకటి మాట్లాడి ప్రస్తుతానికి ఎలాగోలా మేనేజ్ చేయాలి. అతని ఫోన్ నంబర్ ఒక స్లిప్లో రాసి ఇక్కడెక్కడో బుక్లో పెట్టానమ్మా, కనిపించి చావట్లేదు.
ఏమ్మా ఆ ఫోన్ నెంబర్ ఉన్న పేపర్ దొరికిందా? వెతుకుతున్నాను నాన్న. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి